యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనలు 146వ కీర్తనను మనం చదువుకుందాం. 146వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోను. వారు మంటి పాలగురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. ఈ యొక్క కీర్తనలో భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేన్ని బట్టి స్తుతిస్తున్నాడు, దేన్ని బట్టి తన ప్రాణానికి నేర్పించుకుంటున్నాడు అని మనం చూస్తే, మరి యాకోబు దేవుడు ఎవరికైతే సహాయం చేస్తారో వారు ధన్యులవుతున్నారు అని అంటున్నాడు. దేవుడు ఎంతగా సహాయం చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే రాజులను ఆశ్రయిస్తున్నారో, నరులను ఆశ్రయిస్తున్నారో, అధికారులుగా, బలవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉన్న వారిని ఆశ్రయించిన వారి కంటే మరి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో వారి జీవితాలు ధన్యముగా మారిపోతున్నాయి. అంత గొప్ప సహాయమును దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి అని తన ప్రాణానికి బోధించుకుంటున్నాడు. అదేవిధంగా స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇందులో అనేకమైన అంశములను, మరి ఆ నమ్మదగిన దేవుడు, ఆ యొక్క సహాయం చేసే విషయంలో నమ్మదగిన దేవుని గురించి అనేకమైన విషయాలు, వ్యక్తిత్వముల గురించి కానీ, సామర్థ్యముల గురించి కానీ అనేకమైన విషయాలను ఇక్కడ చెప్తూ స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో 8 చరణముల వరకు మనం ధ్యానించుకున్నాము. ఈ యొక్క ఆదివారంలో మనము 9వ చరణం నుండి మనం ధ్యానించుకోబోతున్నాం. 9వ చరణమును మనం చూస్తే, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చీయును. యెహోవా నిరంతరము ఏలును. సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి అని మనం చూస్తున్నాం. ఈ యొక్క 9-10 చరణములు మనం చదువుకున్నాం. ఇందులో మొట్టమొదటి అంశముగా మనం చూస్తే, మరి ఆయన యెహోవా పరదేశులను కాపాడువాడు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అని మనం చూస్తున్నాం. ఎవరు లేరు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, నాకు దిక్కేది లేదు, నేను చెప్పుకోవడానికి, నా సమస్యలు వినడానికి కూడా ఎవరు లేరు, పరిష్కరించడానికి ఎవరు లేరు అని నిస్సహాయతలో ఉన్న వారికి దేవుడే దిక్కుగా ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను వారిని కాపాడుతాను, నేను వారి పక్షమున నిలబడతాను అని దేవుడు అంటున్నాడు. మరి దేవుని గ్రంథంలో మనం చూస్తే, మరి తండ్రి లేని వారి గురించి దేవుడు మాట్లాడుతూ, తండ్రి లేని వారికి నేనే తండ్రిగా ఉంటాను అని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ లోకంలో పరదేశులకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, తండ్రి లేని వారికి సహాయం చేయడానికి ఎవరు ముందు రాకపోవచ్చు, విధవరాండ్రకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. కానీ మనం ఇక్కడ దేవుణ్ణి చూస్తున్నాము. మనకు సహాయకుడిగా ఉన్న దేవుడు ఎవరంటే, పరదేశులను కాపాడువాడు, దిక్కులేని వారిని కాపాడువాడు, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, నా పక్షమున వచ్చేవారు ఎవరు లేరు అని బలహీనంగా ఎవరైతే ఉంటున్నారో వారి పక్షమున నేనున్నాను, విధవరాండ్ర పక్షమున న్యాయము తీర్చే దేవుడను నేను అని దేవుడు వాక్యములు పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. తండ్రి లేని వారికి నేనే తండ్రిని అని పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. వారి పక్షమున నేనుంటాను, నేను వారిని కాపాడుతాను, నేను వారిని ఆదరిస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన యొక్క గుణ లక్షణం ఏంటి అంటే, మనకు సహాయం చేసే దేవుడు దిక్కులేని వారిని ఆదరించేవాడు, దిక్కులేని వారిని కాపాడే దేవుడు, వారికి అండగా ఉండే దేవుడు అని మనం చూస్తున్నాం. మరి ఇజ్రాయేల్ యొక్క ఆ తొలి దినాలను కనుక మనం చూసుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 4వ వచనం మనం చూసినట్లయితే, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు.
వారు నీకు ఉప్పు రాయకపోయేది, బట్ట చుట్టకపోయేది. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవ్వరూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒక్కడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తములో పొర్లున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని అని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు, హిబ్రీయులు, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి యొక్క వారసత్వం, వారి సంతానము ఆ తొలి దినాలలో ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది మనము అక్షరార్థముగా మనం తీసుకోవడానికి కాదు, కానీ ఇది ఒక కవిత్వముగా మనం చూడవచ్చు, అలంకార రూపంగా దీన్ని మనం చూడవచ్చు. మరి వాళ్ళు ఆ పుట్టినప్పుడు పుట్టిన బిడ్డ వెంటనే ఆ యొక్క నాభి సూత్రము పోయబడలేదు. ఆ అంత రక్తపు మరకలతో బయటికి వచ్చినప్పుడు నీళ్లతో కడగబడలేదు. నీకు బట్టలు చుట్టలేదు, నీకు ఉప్పు రాసి ఎవరు నిన్ను శుద్ధి చేయలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా వారి పక్షమున ఇదిగో నేనున్నాను, నీ అక్కరలో నేనున్నాను, నీకు అవసరమైనప్పుడు నేను నీకు ఉంటాను అని చెప్పేవారు ఒకరు కూడా లేరు. మనం ఆ తర్వాత చూస్తే ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవ్వరును కటాక్షింపలేదు, నీ అందు జాలిపడువాడు ఒక్కడును లేడు అని మనం చూస్తున్నాం. మరి అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాము తన ప్రాణానికి తెగించి లోతు కోసం యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. 5 రాజులతో 300 మందిని పెట్టుకొని 5 రాజులతో యుద్ధం చేశాడు, ఎందుకు? లోతును రక్షించడానికి. అయితే ఆ తర్వాత కాలంలో మరి లోతు పిల్లలు, ఆ తర్వాత అమ్మోనియులు, మోయాబీయులు అని మనం చూస్తాం. వారందరూ ఉన్నారు హెబ్రీయులు ఉన్నప్పుడు, కానీ ఎవరు కూడా కటాక్షించడానికి ఇష్టపడలేదు. అది వీరి యొక్క పితరుడు, ఈ హిబ్రీయుల సంతానము, వీరి యొక్క పితరుడైన అబ్రహాము మా తండ్రిని కాపాడాడు, మా లోతును కాపాడాడు, మా మూల పురుషుని కాపాడాడు కాబట్టి ఈ రోజు మేము బలపడ్డాము, ఇంత పెద్ద రాజ్యముగా మేము మారాము. కాబట్టి అతనికి సహాయం చేద్దాం. ఐగుప్తులో వారు నలిగిపోతున్నారు, వారికి దిక్కేది లేదు, అక్కడ ఫరో రాజు వారిని కఠినముగా ప్రవర్తిస్తున్నాడని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అదే విధంగా ఎదోమీయులు కూడా ఆ కాలంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎదోమీయులు అనగా ఏశావు యొక్క పిల్లలు. యాకోబు, ఏశావు ఇద్దరు కూడా సమాధాన పడినట్లుగా మనం చూస్తాం. కానీ ఏశావు పిల్లలు మాత్రం ఆ తర్వాత రాజ్యముగా మారిన తర్వాత ఇజ్రాయేలు వారికి, యాకోబు సంతానానికి సహాయం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. వారందరూ బంధువులే అయినప్పటికీ కూడా వారందరూ కూడా అబ్రహాము నుండి కానీ, ఇస్సాకు నుండి కానీ, యాకోబు నుండి కానీ అనేకమైన మేలులను పొందుకున్న వారిగా వారు ఉన్నా కూడా యువకులు కూడా కరుణించడానికి, కటాక్షించడానికి అయ్యో వారు బానిసలుగా మారిపోయారే, వారు బానిసలు కాదు కదా, దిక్కులేక ఐగుప్తుగా రాలేదు కదా, వారు గెస్ట్లుగా వారు పిలువబడ్డారు, వారు అతిథులుగా వారు దేశానికి పిలువబడ్డారు. అయితే అలాంటి వారు మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మారుస్తున్నారని రాజుతో మాట్లాడడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితులలో వారు ఉండగా దేవుడే వారి యొక్క మొరను ఆదరించి వారిని విడిపించడానికి దేవుడే ఈ యొక్క లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 17వ వచనమును మనం చూస్తే, ఇజ్రాయేలీయులారా దేవునికి భయపడవారులారా వినుడి, ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చేను అని మనం చూస్తున్నాం. వారి యందు కరుణ ఉంచిన వారు, కటాక్షించిన వారు, జాలి పడిన వారు, సహాయం చేద్దాం అనుకున్న వారు ఒక్కరు కూడా లేరు. మరి ఆ ఫరో రాజ్యము ఇష్టానుసారముగా వారితో ప్రవర్తిస్తున్నాడు. మీకు బాలుడు జన్మిస్తే వారిని తీసి నదిలో పారవేయండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఇక్కడ బాలుడు ఎవరు కూడా ఉండకూడదు. మరి ఇజ్రాయేల్ పక్షమున నిలబడడానికి, వాదించడానికి, రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే వారి పక్షంగా లేచి నిలబడడానికి అసలు పురుషులే ఎవరు ఉండకూడదు అని బాలులను అందరినీ చంపించడానికి చూశాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మరి వారికి సహాయం చేయడానికి రాలేదు. ఆ ఐగుప్తు దేశంలో కూడా మరి ఎంతో మంది జ్ఞానులు ఉండవచ్చు, ఎంతో మంది మంత్రులు ఉండవచ్చు. అయ్యా వీరందరూ కూడా మనకు సహాయం చేసిన యోసేపు యొక్క సంతానము, వారి యొక్క బంధువులు, ఈ విధంగా మనము చేయకూడదు, వారి పట్ల అన్యాయం చేయకూడదని ఆ రాజ్యములో కానీ లేదా ఇజ్రాయేలుల వారి బంధువులు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ అటువంటి సమయంలో దేవుడే వారి కొరకు దిగి వచ్చాడు. జరుగుతున్న అన్యాయమును చూసి పరదేశులుగా ఉన్నారని, వారి పక్షమున ఎవరు లేరని, మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు కదా అని దేవుడే దిగి వచ్చి
వారందరినీ దాన్ని అణచివేసి వారిని బయటికి తీసుకొని వచ్చినట్టుగా, వారిని విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు అనగా, దిక్కు లేని వారికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, నన్ను ఆదుకోవడానికి ఎవరు లేరు, నేను నా బాధలు చెప్పుకుంటే వినేవారు కూడా ఎవరు లేరు అని మనం ఎలా అనుకుంటాము. అటువంటి పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా ఆయన కాపాడేవాడు, దిక్కు లేని వారందరినీ కూడా కాపాడేవాడు, వారి పక్షమున ఉండేవాడు అని మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఆయన తల్లిదండ్రులు లేని వానికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి అందు దయ నుంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు అని మనం చూస్తున్నాం. వారిపైన జాలిపడేవాడు, వారికి అన్న వస్త్రములను అనుగ్రహించు దేవుడు అని మనం చూస్తున్నాం. వారి యొక్క అవసరతలన్నిటినీ తీర్చు దేవుడు, వారికి తండ్రి తానే, యజమానుడు తానే, వారి యొక్క అక్కరలన్నిటినీ నేను తీరుస్తాను, వారికి లోకంలో ఎవరు ఉన్నా లేకున్నా వారి పక్షమున నేనుంటాను, ఆ దిక్కు లేని వారి పక్షమున, పరదేశుల పక్షమున, తండ్రి లేని వారి పక్షమున, విధవరాల పక్షమున నేనున్నాను, నేను వారిని కాపాడుతాను, నేను వారిని సంరక్షిస్తాను, ప్రతి ఒక్క ఆటంకం నుండి, శత్రువులందరి చేతుల నుండి నేను వారిని విడిపిస్తాను, రక్షిస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన బలమున్న వారి పక్షమున ఉండే దేవుడు కాదు. ఈ లోకంలో ఒక మాట ఉంది ఏంటంటే, ఎక్కువ ఆయుధాలు ఎటువైపు ఉంటాయో దేవుడు కూడా అటువైపే ఉంటాడు అని ఒక మాట ఉంది. ఎవరి వైపు బలం ఎక్కువ ఉంటుందో దేవుడు అటువైపే ఉంటాడు అని సైన్యంలో అలాంటి మాటలు మనకు వినిపిస్తాయి. కానీ అది నిజము కాదు అని దేవుడు నిరూపిస్తూనే వస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు వారి పక్షమున ఎవరు లేరు, అయితే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ఐగుప్తు రాజ్యం వారిని అణచివేస్తుంది. వారిని ఇనుప కొలిమిలో వారిని ఉంచినట్లుగా వారిని బంధించి బానిసలుగా చేసి చిత్రహింసలు పెట్టి వారిని లేకుండా చేయాలి, వారు కంప్లీట్ గా బానిసలుగానే ఉండాలి అని ఎన్నో పన్నాగాలు పొందినా కూడా దేవుడు వారి పక్షాన ఏ విధంగా నిల్చున్నాడు, ఏ విధంగా కార్యాలు చేశాడు. ఆ 10 తెగుళ్లను అక్కడ ఐగుప్తు రాజ్యంలో రప్పించి వారి పక్షమున నేనున్నాను, తండ్రి లేని వారి పక్షమున, పరదేశుల పక్షమున నేనున్నాను అని తన బలమును చూపించాడు. ఏ విధంగా ఒక తండ్రి తన పిల్లలను సంరక్షించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాడో అదే విధముగా దేవుడు వారి పక్షమున నిలబడ్డాడు, పోరాటం చేశాడు అని మనం చూస్తాం. అదే విధంగా నిర్గమకాండం 14వ అధ్యాయంలో మరి సైనికులు, ఐగుప్తు సైన్యం అంతా కూడా వారిని తరుముతూ వస్తున్నారు. మనం ఎందుకు వీరిని వెల్లడించాము, వీరు బానిసలంతా పోతే మన పనులు ఎవరు చేస్తారు రేపటి నుండి అని మరలా వారిని తరుముతూ వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రపంచాన్ని ఏడుతున్న ఆ గొప్ప రాజ్యంలో ఉన్న సమస్త సైన్యాన్ని దేవుడు ఆ ఎర్ర సముద్రంలో సీసము వలె ముంచివేశాడు అని మనం చూస్తున్నాం. పరదేశుల పక్షమున దేవుడు ఎంతగా తెగిస్తున్నాడు, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ప్రపంచాన్ని ఏలుతున్న రాజ్యాన్ని వీరి కొరకు ప్రయత్నంగా అర్పించడానికి కూడా దేవుడు వెనకాడలేదు. అంతగా దేవుడు వారిని పట్టించుకుంటున్నాడు, అంతగా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వారికి సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళగలిగిన గొప్ప దేవుడిని మనం కలుగుతున్నాం. కాబట్టి ఆయనే నమ్మదగిన సహాయకుడు. దిక్కులేని పరిస్థితులలో, నాకు ఎవరు లేరు అనుకునే పరిస్థితులలో అయ్యా నీవే నమ్మదగిన సహాయకుడవు అని మనము దేవుణ్ణి చేరుకున్నప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు, అద్భుతమైన సహాయమును మనకు అనుగ్రహించేవాడు, మనలను ధన్యులుగా చేయగలిగిన నమ్మదగిన సహాయకుడు ఆయనే అని మనము దేవుణ్ణి మనము స్తుతించే వారిగా మనం ఉండాలి అని మనం చూస్తున్నాం. మనము రెండవదిగా మనం చూసినట్లయితే 146 కీర్తన 9వ చరణంలో మనం చూస్తే, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాము, మరి మన దేవుడు మనకు సహాయం చేసే నమ్మదగిన సహాయకుడు ఇటువంటి దేవుడు అనగా భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని మనం చూస్తున్నాం. భక్తులైన వారి మీదికి, యథార్థవంతుల మీదికి, న్యాయముగా ప్రవర్తించే వారి మీదికి భక్తిహీనులు లేచినప్పుడు, భక్తిహీనులు తిరగబడినప్పుడు మరి మన దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడు మరి అంటే మనం చూస్తే, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయగలిగిన వాడు అని మనం చూస్తున్నాం. మనము మరి సామెతల్లో మనం చూస్తే, ఎవరైతే వారి యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటారో వారి మార్గములను సరళం చేసే దేవుడు అని మనం చూస్తాం. అయితే దేవుడు ఎవరు తనకైతే అప్పగించుకుంటారో
వారి జీవితాలలో ఆపరేట్ చేసే దేవుడు మాత్రమే కాదు, కానీ తన ప్రజల కోసము, న్యాయంగా ప్రవర్తిస్తున్న వారి కోసము, యథార్థవంతుల కోసము, భక్తిహీనుల జీవితాలను కూడా దేవుడు కంట్రోల్లోకి తీసుకోగలడు. వారి జీవితాలను కూడా దేవుడు ఓవర్ రైడ్ చేయగలడు. వారిని కూడా మన కోసము ఆపరేట్ చేయగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న ఈ యొక్క లోకంలో మరి మనుషుల యొక్క టెక్నాలజీని మనం చూస్తేనే ఎంతగానో ఆశ్చర్యం వేస్తుంది. మరి ఈ మధ్యలో మనం వింటున్నాము, ఏదైనా లింక్ కనుక మీకు వస్తే దాన్ని మీరు ప్రెస్ చేయకండి అని మనం చూస్తున్నాం, ఎంతగానో వింటున్నాం. ఎందుకంటే ఆ లింక్ ను ప్రెస్ చేస్తే మీ ధనమంతా కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలియని వారి నుండి మీకు ఏ లింక్ వచ్చినా కూడా మొక్కద్దు, దాన్ని ముట్టద్దు అని చెప్తున్నారు. కానీ మనుషులు ఎలాంటి వైరస్ ని కలగజేశారంటే, మనం ఏ లింక్ ను ముట్టకున్నా కూడా మన డబ్బులను ఏ విధంగా తీసుకోవాలో అలాంటి వైరస్ ని కూడా కనిపెట్టారు. ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకంటే మన సాధారణమైన ప్రజలకు కాదు, కానీ మిలిటరీ వాళ్ళ కోసం అలాంటి వైరస్ ని కనిపెట్టారు. కాబట్టి శత్రువుల ఫోన్ లో వారు ఏ లింక్ ని నొక్కినా నొక్కకపోయినా మీరు వైరస్ ని పంపించగలరు. శత్రువుల యొక్క ఫోన్ ని మీరు ట్యాప్ చేయగలరు. వారు ఏం మాట్లాడుతున్నారు, ఏం మెసేజ్ పంపిస్తున్నారో అన్నిటిని కూడా మీరు వినగలుగుతున్నారు. మరి మనుషులుగా ఉన్న వీళ్ళకి ఇంత టెక్నాలజీ ఉంటే దేవునికి ఎంత టెక్నాలజీ ఉండాలి. మన కోసము, మనలను రక్షించడం కోసము, ఎవరైతే దేవుని పైన ఆధారపడుతున్నారో వారికి మేలు చేయడం కోసము, వారికి వ్యతిరేకంగా, వారికి విరోధముగా లేసుకున్న భక్తిహీనుల మార్గములను వంకర మార్గముగా చేస్తాడు. వారి ప్రణాళికలన్నింటినీ తిప్పికొడతాడు. వాటన్నిటిని విఫలము చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అని మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే మరి ఆ హామాను అనే ఒక దుష్టుడు మనకు కనిపిస్తాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే, అయితే యూదుడైన మొర్దెకై రాజుకు 13వ వచనం నుండి మనం చూస్తే, అయితే యూదుడైన మొర్దెకై రాజుకు ముందు కూర్చొని ఉండట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరూషును అతని స్నేహితులందరూ ఏ పది మూడలు ఎత్తుగల ఒక ఉరిపొయ్య చేయించుము అని మనం చూస్తున్నాం. ఇక్కడ హామాన్ అనే దుష్టుడు అంటున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు రాజు గుమ్మం యొక్క కూర్చొని ఉంటే ఆ వ్యక్తి, అతని పేరు మొర్దెకై, అతడు ఉన్నంత వరకు కూడా నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు అంటే తన భార్య, అదే విధంగా తన స్నేహితులు అతనికి అంటున్నారు, ఒక 50 మూరల ఎత్తుగల ఒక ఉరిపొయ్యను తెచ్చి దాని మీద అతన్ని ఉరితీసి చంపే అతన్ని అని వాళ్ళు చెప్పారు. అయితే ఈ మొర్దెకై దేవుని భక్తుడు, దేవుని ఆశ్రయించేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే అతని జీవితంలో మరి ఎంతో గొప్ప ఆపద, రాజు తర్వాత రాజు ఎంతో ఇష్టమైన ఒక గొప్ప సైన్య అధికారి అతన్ని చంపాలని చూస్తున్నాడు. అటువంటి సమయంలో మరి దేవుడు ఏం చేశాడు అంటే, ఆ రాజు నిద్రపట్టకుండా చేశాడు. ఏ రాజ్యంలో అయితే ఈ యొక్క మొర్దెకై హామాను ఉంటున్నారో అదే ఆ రాజుకు నిద్ర పట్టకుండా చేసి, ఆ రాజు ఒక చరిత్ర గ్రంథం తెప్పించుకొని ఏమి జరిగింది వాటన్నిటిని చూశాడు, చదువుతున్నాడు. వాటన్నిటిని చదువుతుండగా మొర్దెకై అనే వ్యక్తి రాజు యొక్క ప్రాణాలను కాపాడాడు అనే విషయాన్ని అతడు గుర్తించాడు. ఇతనికి మనం ఏమైనా సహాయం చేశామా, మేలు చేశామని అడిగితే మనం ఎటువంటి మేలు అతనికి చేయలేదు ప్రతిగా అని రాజుకు చెప్తారు. కాబట్టి ఆ పరిస్థితిలో అయితే ఇప్పుడు మనం చేద్దాం అని అతడు అనుకుంటాడు. అనుకుంటుండగానే ఆ హామాను, ఆ దుష్టుడు ఎవరైతే మొర్దెకైని చంపాలనుకున్నాడో ఆ హామాను రాజు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వెంటనే రాజు అంటాడు, నేను ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటున్నాను, ఏ విధంగా హెచ్చించాలో చెప్పమని అతని ప్రణాళికలకి అతన్ని అతని యుద్ధ నుండి తెలుసుకొని వాటన్నిటిని కూడా ఆ మొర్దెకైకి చేయమని ఆ హామానుకి చెప్పినట్లుగా మనం చూస్తాము. ఇదంతా కూడా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మొర్దెకైని చంపాలి అని హామాను చూశాడు. ఇది దేవుని కార్యం ఏంటి అంటే, అదే హామాను చేత ఎవరైతే చంపాలనుకున్నారో 50 మూరల ఎత్తుగల ఉరిపొయ్య మీద చంపాలని శక్తితో చూపించుకోవాలి అని అతడు అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి చేతని ఇతన్ని గణపరిచేలాగా ఎవరిని చంపాలనుకున్నాడో, ఎవరి మీద మరి కసిగట్టి ఉన్నాడో అతన్ని ఇప్పుడు హెచ్చించాల్సి వస్తుంది. రాజు యొక్క ఆజ్ఞ మేరకు అతడే ముందుగా ఉండి అతన్ని హెచ్చిస్తున్నాడు. అతన్ని ఆ యొక్క ఊరేగింపుగా అతన్ని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత 6వ అధ్యాయంలో ఇదంతా మనం చూస్తాము. 7వ అధ్యాయంలో మనం చూస్తే మరి మరలా దేవుడు కార్యములు జరిగించి ఈ యొక్క హామాన్ని 50 మూరల ఎత్తుగల ఆ యొక్క ఉరిపొయ్యను ఎవరైతే తయారు చేశారో ఆ యొక్క ఉరిపొయ్య మీద ఆ తయారు చేసిన వ్యక్తి చనిపోయేటట్టుగా దేవుడు ఆ రాజు విషయంలో
ఆ రాజ్యం విషయంలో కార్యములు జరిగించినట్టుగా మనం చూస్తాం. అతడు ఏమీ అన్యాయం చేయలేదు. మొదటగా ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు. ఏ అధికారిని కూడా కించపరిచిన వాడు కాదు. కానీ అన్యాయముగా అతన్ని చంపాలి అనుకున్నప్పుడు మరి ఎవరైతే చంపాలనుకున్నారో వారే అతన్ని కనపరిచేటట్టుగా చేశారు. అదేవిధంగా అతని ఆ యొక్క కీడును పొందుకునేటట్టుగా, అతను పన్నిన పన్నాగంలో అతడే పడేటట్టుగా, అతడు పడిన ఉచ్చులో అతడే ఇరుక్కునేటట్టుగా దేవుడు చేశాడని మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప సహాయకుడు అనగా ఆయన భక్తిహీనుగా పాపమును ఒంటరిగా చేయువాడు అనేది మనం చూస్తున్నాం. మరి మన శత్రువు, మనకు కూడా శత్రువు అపవాది కూడా మనం ఉన్నాడు. ఒకసారి మనము దాని కనుక మనం చూసినట్లయితే మన యేసు ప్రభు జీవితంలోనే అపవాది కార్యం చేయాలి అని అనుకున్నాడు. యేసు ప్రభు మరి ఎవరి కోసం వచ్చాడో ఆ ప్రజల చేతిని సొంత ప్రజలతోనే చీకొట్టిస్తాను అని అనుకున్నాడు. సొంత ప్రజలతోనే శిలువ వేపిస్తాను, చంపే యేసు ప్రభు శిలువలో చనిపోయేటట్టుగా చేస్తానని అపవాది ఎన్నో కుట్రలు పన్నాడు, ఎన్నో పన్నాగాలు పన్నాడు. మరి అనేకమైన మనుషులను వాడుకొని, పరిశీలను, శాస్త్రులను వారందరినీ వాడుకొని యేసు ప్రభువును శిలువకు ఎక్కించాలి అని పన్నాగము పడినట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మరి అపవాది మనుషులను ఆ విధంగా ప్రేరేపించినట్టుగా కూడా మనం చూస్తాము. మరి చరిత్రలో కూడా మనం చూస్తాం. మరి నిజంగానే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, యేసు ప్రభు వారు చనిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అసలు ఏం జరిగింది, నిజానికి ఏం జరిగింది అనేది కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తాము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండక దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన భక్తమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను పొడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను ఆయన చూస్తున్నా. మరి సాతాను అనుకోవచ్చు, ఎవరి కోసమైతే యేసు ప్రభు వచ్చాడో వారి చేతిని శిలువకి ఎక్కిస్తున్నాను, వారి చేతిని యేసు ప్రభు చచ్చిపోయేటట్టుగా చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఆ శిలువ పైన యేసు ప్రభు శిలువ వేయబడుతున్నాడని అపవాది అనుకున్నాడు. కానీ దేవుడు చేసిన కార్యం మనం చూస్తే మనకు విరోధముగా ఉండిన పత్రము మేకులతో శిలువకు కొట్టబడేను అని మనం చూస్తున్నాం. దాని మీద చేరాతను దేవుడు ఆ శిలువ పైన పొడిచి వేశాడు. యేసు ప్రభు రక్తమును బట్టి మనకు విరోధముగా ఎన్ని పాపములైతే, ఈ పాపం మానవ జాతి ఎన్ని పాపాలు చేసిందో ఆ లిస్ట్ అంతటిని, ఆ నేర పత్రం అంతటిని కూడా దేవుడు అక్కడ తుడిచివేశాడు అని మనం చూస్తున్నాం. అదే విధంగా మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మేము జీవింపజేసేది మనం చూస్తున్నాం. యేసు ప్రభువును చంపుతున్నాను అనుకున్నాడు, కానీ 3 రోజులైన తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభు మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనందరము కూడా తిరిగి జన్మించాము, మనందరము కూడా నిత్య జీవానికి వారసులమయ్యాము అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి అపవాది యొక్క ప్రణాళికలను దేవుడు ఎంతగా తిప్పికొట్టాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అపవాది పనిన పన్నాగాన్ని అపవాది శిలువ వేశాడు, కానీ ఆ శిలువలో అపవాది మరణించాడు అని కూడా మనం చూస్తాము. మరి శిలువ మీద జీవోత్సవంతో ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచిన మనం చూస్తున్నాం. మనుషులను ప్రేరేపించింది అపవాది, శిలువకు ఎక్కించింది కూడా అపవాది. మరి యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. నేను ఇప్పుడు వేడుకున్నా కూడా వీరుని తప్పించగలడు దేవుడు, తండ్రి అయిన దేవుడు అని చెప్పాడు, కానీ మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తాడో చేయని అని యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. అపవాది రెచ్చిపోయాడు. ఇది నాదే సమయం అనుకున్నాడు, నాకు అనుకున్నదంతా నెరవేరుతుంది, నాకు అడ్డవలు లేదు అనుకున్నాడు. కానీ ఆ శిలువ మీద తానే మరణించినట్టుగా, తన ఆయుధాలన్నీ విఫలమైపోయినట్టుగా, సాతాను యొక్క ప్రధానులు, అధికారులు అందరూ కూడా ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభువును చంపలేకపోయాడు. అదే విధంగా మరి ఆదాములు పాపం చేసి పడవేసి మానవాళ్ళందరినీ కూడా మరణానికి పాత్రులుగా చేసిన వాడి యొక్క ప్రణాళికలను వాడి యొక్క చేతితోనే వాడి కంటిని పోల్చుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఎవరి చేతనైతే మరి అపవాది చేయబట్టి మరణం ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చిందో, మరి అదే అపవాది యొక్క వాడి ప్రణాళికలను ఉపయోగించుకొని దేవుడు వాడి యొక్క ప్రణాళికలను తిప్పికొట్టినట్టుగా మనుషులందరికీ జీవమును అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూస్తే
యెహోవా నిరంతరము ఏలువాడు అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క లోకములో రాజ్యాలు మారిపోవచ్చు, ప్రభుత్వాలు అనేవి మారిపోవచ్చు. అవి ఎప్పుడు కూడా నిరంతరము ఒకే రీతిలో ఉండేవి కాదు, ఇప్పటికీ మారిపోతూనే ఉంటాయి. రాజులు ఉన్నప్పుడు అదే విధంగా మారిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే దర్యావేషు అనే రాజు దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యమును మనం చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనము పైనున్న రెండు లైన్ల నుండి మనం చదువుకుందాం. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడుని నుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు, ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ దర్యావేషు ఆ కాలంలో ప్రపంచాన్ని ఎదుగుతున్న రాజుగా అతడు ఉన్నాడు. ఆ రాజు అంటున్నాడు, ఇదిగో మా రాజ్యములన్నీ కూలిపోయి, ఇంతకు ముందు బబులోను రాజ్యం ఉంది, ఇప్పుడు మా రాజ్యం, మాకీయులు పారసీకుల రాజ్యం ఉంది, ఆ తర్వాత ఇంకెవరికైనా రాజ్యం రావచ్చు, కానీ ఎప్పుడు ఉండే రాజ్యము ఈ యొక్క దానియేలు సేవించే దేవునికి అని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉంటుంది, ఆయనే రక్షించువాడు, ఆయనే విడిపించువాడు అని ఇక్కడ చెప్తున్నాడు. దానియేలు సింహపు గుహలో పడవేయబడుతున్న సందర్భంలో మనం చూస్తే, మరి ఆ రాజు, ప్రపంచాన్ని ఏలుతున్న రాజు, ఎన్నో దేశముల పైన ఎన్నో రాజుల పైన రాజుగా ఉన్న మహారాజు దానియేలును తప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి తాను రక్షించలేక, అయ్యో ఎంతో నమ్మదగిన సేవకుడి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని దిగాలతో ఉపవాసం ఉండి ఆ రాత్రి పడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక రాజు చేయలేకపోయాడు, ప్రపంచాన్ని వెళ్తున్న రాజు చేయలేకపోయాడు, కానీ మరి ఎవరినైతే దానియేలు సేవిస్తున్నాడో, దానియేలుకు సహాయం చేసే ఆ దేవుడు నాలాంటి రాజు కాదు, ఈ రోజు ఉండి రేపు పడిపోయే రాజు కాదు, ఆయన నిరంతరము ఏలువాడు, ఆయన రక్షించడానికి సమర్థుడు, విడిపించడానికి సమర్థుడు. నా సమర్థత సరిపోలేదు, ప్రపంచాన్ని ఏలుతున్న రాజు నేనే శిక్షించడానికి, రక్షించడానికి అన్నిటికీ నేనే అనుకున్నాను, కానీ నేను ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నప్పుడు రక్షించలేకపోయాను. కానీ నా పైన ఒక రాజ్యం ఉంది, అది నిరంతరం ఉండే రాజ్యము. ఆ దేవుడు, వారి దేవుడైన యెహోవా నిరంతరము ఏలువాడు, ఆయన రాజ్యము ఇప్పటికీ ఉంటుంది అని చెప్పి ఆయన రక్షించువాడు, ఆయన విడిపించువాడు, ఆయనే దానియేలును విడిపించాడు అని ఇక్కడ సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు నిరంతరము ఏలువాడు. ఈ లోకంలో ఉన్న అధికారులు వారు మారిపోవచ్చు, కానీ ఆయన నిరంతరం ఏలుతాడు. ఈ లోకంలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ రక్షించలేని పరిస్థితులు ఉంటారు కావచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ ఏలువాడు. ఆయన అధికారంలో కూర్చుని ఉన్నవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మనలను రక్షించుటకు, మనలను విడిపించుటకు సమర్థుడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా దానియేలు మరి 4 రాజుల కింద పనిచేసినట్టుగా మనం చూస్తాము. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, కోరెషు అనే 4 రాజులు 2 రాజ్యాలు, మొదటిగా బబులోను రాజ్యం, ఆ తర్వాత బబులోను రాజ్యం ఆక్రమించి పారసీకుల రాజ్యం వచ్చింది. 2 రాజ్యాలు మారాయి, 4 రాజులు మారారు, కానీ దానియేలు యొక్క స్థానము మాత్రం మారలేదు. అంతకంతకు అతడు ఎదుగుతూనే వచ్చాడు. ఎందుకంటే ఇతని సహాయం ఈ రాజుల ద్వారా వచ్చేది కాదు, అది ఈ రాజ్యముల నుండి కాదు, కానీ నిరంతరము ఏలువాడైన దేవుని యొక్క నుండి అతనికి సహాయం కలుగుతుంది కనుక అతడు రక్షించబడ్డాడు, అతడు విడిపించబడ్డాడు, అతడు అంతకంతకు హెచ్చించబడుతూ వచ్చాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 3 అంశములను బట్టి మనకు దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాము, మన దేవుడు దిక్కులేని వారిని కాపాడే విషయంలో ఆయనే నమ్మదగిన సహాయకుడు అని మనం చూసాం. అదేవిధంగా మన మీదికి మంచి ప్రజల మీదికి భక్తిహీనులు లేచినప్పుడు వారి మార్గమును వంకరగా చేసి మనకు మేలు చేయడానికి ఆయనే నమ్మదగిన సహాయకుడు అని మనం చూసాం. మూడోదిగా మనం చూస్తే ఆయన నిరంతరము ఏలువాడు కనుక మనకు సహాయమును అందించడానికి ఆయనే నమ్మదగిన సహాయకుడు. ఈ లోకంలో రాజులు గాని, నరులు గాని, అధికారులు గాని ఎవరు కూడా మనకు ఎల్లప్పుడూ సహాయం చేయలేరు, మనం వారిపైన ఆధారపడలేము. దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే, యేసు ప్రభువు మాత్రమే నమ్మదగిన సహాయకుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 3 అంశములను బట్టి మనము దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించుకున్నాం.